హలో అండి. చింతాకు చిగురు చూడండి. ఇంట్లో చెట్టుకు చిగురు ఎలా వచ్చిందో చూడండి. ఈ చిగురంతా కోసి చింతాకు పప్పు చేద్దాము రండి. చింతాకంతా కోసి ఇలా వాటర్లో వేసి నీట్గా కడుక్కోవాలి. కందిపప్పు 2 గ్లాసులు వేయించి కుక్కర్లో వేసేసి 4 గ్లాసులు వాటర్ వేసి దాంట్లో కొంచెం సాల్ట్, 2 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు వేసి బాగా కలిపి కడిగి పెట్టుకున్న ఆకంతా వేసేసి మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేయాలి అండి. స్మాష్ చేసి తర్వాత పోపు పెట్టుకోవాలి. చింత చిగురు తినడం వల్ల విటమిన్ సి పుష్కలంగా వస్తుందండి. అందులో వ్యాధి నిరోధక శక్తి కూడా ఫుల్గా ఉంటుంది. మనము చింత చిగురు బాగా ఇంట్లోనే చెట్టు పెంచుకొని వేసుకొని తినాలి. ఎందుకంటే బయట ఎక్కువ దొరకదు కదండి. అందుకని మార్కెట్లో కూడా ఎప్పుడో ఉంటుంది. తప్పగా చెట్టు ఇంట్లో వేసుకోండి. ఇలా 5 విజిల్స్ తర్వాత ఉడికిన తర్వాత ఎనిపేసి పోపు పెట్టుకోండి. తప్పక ట్రై చేయండి. ఓకేనండి. ఇలా పోపు పెట్టేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.